హలో ఫ్రెండ్స్, జైలర్ 2 మన రజనీకాంత్ మూవీ గురించి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చా. ఏంటంటే జైలర్ 2లో ఒక మంచి బాలీవుడ్ నటుడు రాబోతున్నాడు. యాక్చువల్గా జైలర్ 1 చూసుకుంటే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అయితే ఒక ఊపు వేపేశారు. ఎందుకంటే ఇది ఒక్కొక్క చోట అంటే ఇప్పుడు ఇటు రజనీకాంత్, ఇటు మోహన్ లాల్, ఇటు శివరాజ్ కుమార్ ఇట్లా ఇన్ని రకరకాల క్యారెక్టర్స్ని కలిపారు కాబట్టి ఆ సినిమా అద్భుతంగా వచ్చిందన్నమాట. లాస్ట్కి వీళ్ళు ఒకళ్ళతోనొకళ్ళు మాట్లాడుకునే సీన్లు చూపించడం కానీ, అంటే నా వెనక ఎవరు ఉన్నారో చూసుకోనడం కానీ ఒక అద్భుతమైన ఇదైతే వచ్చింది. నెల్సన్ డైరెక్టరు ఎరగదీశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జైలర్ టూ షూటింగ్ పూర్తయింది అని చెప్పేసి మొన్న కేక్ తినిపించుకున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. ఏంటయ్యా అంటే జైలర్ 2లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నాడేమో అని చెప్పేసి షారుఖ్ ఖాన్ని అడిగారు ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం అని చెప్పి అన్నారు. కానీ మరి ఆ పర్టికులర్ క్యారెక్టర్ బాలీవుడ్ బాద్షా ఏ షారుఖ్ ఖాన్ అయితే చేయట్లేదు. ఎందుకు అంటే ఆయన కింగ్ సినిమాలో బిజీగా ఉండే ఆయనకున్నటువంటి డేట్స్ తోటి అడ్జస్ట్ కాక వీళ్ళు ఆబ్వియస్లీ బిజీగా ఉంటారు కాబట్టి డేట్స్ అడ్జస్ట్ కాక కుదరదన్నాడు. మరి ఆ పర్టికులర్ రోల్ ఎవరిని ఫిలప్ చేయాలి అంటే ఇంకా ఫైనల్గా రితిక్ రోషన్తో మాట్లాడారు. రితిక్ రోషన్ కూడా ఆల్మోస్ట్ కథ విన్న తర్వాత ఆయన్ని కన్విన్స్ చేశారు. ఆయనతో చర్చలు జరుగుతున్నాయి, 2-3 సిట్టింగ్లు కూడా జరిగినాయి. మోస్ట్ ప్రాబబుల్లీ రితిక్ రోషన్ ఓకే అన్నారు అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. సో రితిక్ రోషను మన రజనీకాంత్ వీళ్ళిద్దరు స్క్రీన్ పైన అంటే ఇక రితిక్ రోషన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్. మొత్తానికి బాలీవుడ్లో మంచి టాప్ సినిమాలు ఉన్నాయి ఆయనవి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాలో వీళ్ళతో పాటు ఏంటంటే ఇంకా మళ్ళీ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఆ పాత క్యారెక్టర్లు జైలర్ 1లో ఏమైతే ఉన్నాయో అవి కూడా కొంత కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక స్క్రీన్ మొత్తం పెద్ద ఆర్టిస్టులతోనే నిండిపోతుంది. మరి ఇక జైలర్ 2 స్టోరీ ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ రితిక్ రోషన్ కనుక ఈ సినిమాలో యాక్చువల్గా షారుఖ్ ఖాన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ మోరాలెస్ రితిక్ రోషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో కాబట్టి సో రితిక్ రోషన్ వచ్చినా కూడా 100% స్క్రీన్, ఎందుకంటే హైట్ కానీ, యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫేస్ కానీ చాలా బాగుంటుంది రితిక్ రోషన్వి. సో ధూమ్ సినిమాలో చూశారు కదా, సో అలాగనమాట. సో ఈ సినిమాలో కూడా రజనీకాంత్, రితిక్ రోషన్ ఒకే స్క్రీన్ మీద కనపడాలని మాత్రం ఖచ్చితంగా అదేదో సూపర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సినిమా షూటింగ్ తొందరలో అయిపోయి ఇక రిలీజ్ కావాలని మనం అయితే వెయిట్ చేద్దాం అనమాట. ఓకే, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ నా ఛానల్లో చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.